ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పినా వినరా అంటూ సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ సెక్షన్ 12 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాలకు ఆదేశించిన హైకోర్టు నడుస్తున్న బస్సుల్ని అడ్డుకుంటే జైల్లో పెట్టాలని పోలీసులకు ఆదేశించింది. కోర్టు హెచ్చరికలతో ఏం చేయాలో తెలియక మల్ల గుల్లాలు పడుతూ ఉన్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. ఒకరోజు సమయం ఇవ్వాలని కోరినా అందుకు నిరాకరించిన కోర్టు తక్షణమే తీర్పును అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు కోర్టు తీర్పుపై ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. వాళ్ళ ఫెసిలిటీస్ని ఇంటర్ఫియర్ కాకూడదని, ఏ విధంగా ఎవరైనా కూడా ఇంటర్ఫియర్ అయితే వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడమే కాకుండా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోమని చెప్పి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవసరమైతే ఆర్టీసీకి ఎసెన్షియల్ ఎస్మా యాక్ట్ కూడా ప్రయోగించి వాళ్ళ మీద చేసుకునే అవకాశం కూడా ఈరోజు కోర్టు కల్పించింది. మేము రిక్వెస్ట్ చేసినా కూడా నిన్న మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రజలకి అసౌకర్యం కలుగుతుందని చెప్పి మేము ఫీల్ అయ్యి మేము ఆ విధంగా రిక్వెస్ట్ చేసినా కూడా మీరు మా రిక్వెస్ట్ని పట్టించుకోలేదు, మా ఆర్డర్ని పట్టించుకోలేదు. కాబట్టి మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు మీ మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్ చేయడం. ఎప్పటి నుంచి అమలు అవుతుంది? ఇప్పటి నుంచే, ఇప్పుడే ఆర్డర్ పాస్ చేశారు. ఈ నిమిషం నుంచే ఈ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవుతుంది.